హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి వినాయక చవితి పూజ ఎలా చేసుకున్నాం, డెకరేషన్ ఎలా చేసుకున్నాం అనేది మీతోటి షేర్ చేసుకుంటున్నాను. మేము వినాయక చవితికి ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేషన్ ఎలా చేసాం అనేది మీకు చూపిస్తాను. అలాగే మేము వినాయకుడికి సంబంధించిన ఐటమ్స్ ఎక్కడ తీసుకున్నాం అనేది కూడా చెప్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వంటలకి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నది వినాయక చవితి ముందు రోజు మేము అన్ని రకాల పత్రులు, పూలు, పండ్లు తీసుకుందామని అయితే బయటకు వచ్చినాము. ఇక్కడ నేను ఆ అంకుల్ని పత్రులు ఉన్నాయా అని అడిగాను. ఆ అంకుల్ ఎప్పుడు ఇక్కడ ఆకుకూరలు అమ్ముతారు, చాలా తక్కువకి ఇస్తారు. ఈ అంకుల్ కూడా అదే చెప్తున్నారు, నేను డైలీ ఈవినింగ్ ఆకుకూరలు ఇక్కడ అమ్ముతాను అని అంటున్నారు. ఈ రోజు ఇవి తీసుకొచ్చాను, నేనే తీసుకొచ్చాను, ఫ్రెష్గా తీసుకొచ్చాను అని చెప్తున్నారు. ఇప్పుడు వినాయక నవరాత్రులు కదా అంకుల్, డైలీ గరికి తీసుకొస్తారా అని అడిగితే సరే అమ్మ తీసుకొస్తాను, కానీ డైలీ ఈవినింగ్ ఉంటాను నేను అని అన్నారు. ఓకే అంకుల్ అని ఈ అంకుల్ దగ్గర పూలు పత్రులు తీసుకున్నాము. ఈ అంకుల్ షాప్ వచ్చేసి బాచ్పల్లి సిగ్నల్ నుండి మల్లంపేట వెళ్లే రోడ్లో రిలయన్స్ మార్ట్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్ లో ఉంటారు ఈ అంకుల్. చాలా మంది సూపర్ మార్కెట్ లో చాలా వరకు అన్ని దొరుకుతున్నాయి కదా అని అక్కడే తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి వారి దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళు తగ్గించి ఇస్తారు, అంతేకాకుండా వాళ్ళకి మనం ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతామని అయితే నా ఉద్దేశం. అందుకనే నేను ఈ అడ్రస్ చెప్తున్నాను. మీలో ఎవరైనా దగ్గర కనుక ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి కొనుక్కొని చూడండి. అవి తీసుకొని ఇంకా నెక్స్ట్ మేము డైలీ ఫ్రూట్స్ ఈ ఆంటీ దగ్గరే తీసుకుంటాము. నేను ఈ ఆంటీని బనానా ఎంత అని అడిగేటప్పుడు మా పాప ఆంటీ బనానా కావాలి అని అడిగితే ఇచ్చింది. ఆంటీ కాదు నాన్న, అమ్మమ్మ అని పిలువని చెప్పింది. మేము ఎప్పుడు ఈ ఆంటీ దగ్గర బనానా తీసుకుంటాం. ఈ బనానా తీసుకున్నప్పుడల్లా మా పాపకైతే ఖచ్చితంగా ఒకటో రెండో ఎక్కువ ఇస్తుంది. అలాగే ఈ ఆంటీ దగ్గర అన్ని రకాల పూలు, పండ్లు ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి కదా అని అన్ని రకాల పత్రులు, పండ్లు, పూలు తీసుకువచ్చారు ఈ ఆంటీ వాళ్ళు కూడా. మేము వీడియో తీసుకుంటుంటే ఆ ఆంటీ ఏంటి నాన్న ఫోటో తీస్తున్నావా, నన్ను ఏది చూపించి ఒకసారి నాకు అని అడిగింది. యూట్యూబ్లో వీడియో పెడతాను ఆంటీ అని అంటే పెట్టుకున్నానా, అందరికీ అడ్రస్ చెప్పు అని చెప్పింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంటికి వచ్చిన వెంటనే షార్ట్ అయితే ఒకటి పెట్టాను. మన వల్ల ఒకరికి హెల్ప్ అవుతుంది అంటే అది మంచిదే కదా అని వెంటనే అప్లోడ్ చేశాను. ఈ ఆంటీ అడ్రస్ వచ్చేసి వాచ్పల్లి చౌరస్తా నుండి మల్లంపేట వెళ్లే రోడ్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఆపోజిట్ లో ఈ ఆంటీ పండ్ల షాప్ అయితే ఉంటుంది. మీలో ఎవరైనా ఈ ఏరియాలో దగ్గరలో కనుక ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చాక డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నాను. అది ఎలాగో చూడండి. మా బాబుది ప్రాజెక్ట్ వర్క్ది థర్మాకోల్ ఉంటే ఆ థర్మాకోల్కి లైన్స్ డ్రా చేసి కొబ్బరాకులు ఉంటే వాటిని అతికించి ఇలా తయారు చేస్తున్నాను చూడండి. ముందుగా లైన్స్ గీసుకున్నాను కదా, ఆ సైజ్ అంతా ఆకులు కట్ చేసి ఈ కొబ్బరాకులకు డబుల్ ప్లాస్టర్ అతికించి ఇలా పెడుతున్నాను చూడండి. నెక్స్ట్ బాక్స్ షేప్ కోసమని నవార మంచం అల్లినట్టుగా ఒకటి కిందికి ఒకటి పైనకి వచ్చేలా పెట్టాను. నెక్స్ట్ ఇంకా అంతా రెడీ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ రోజ్ ఫ్లవర్స్ గుచ్చాను. ఒక లైన్ వదిలి ఒకటి పెట్టాను చూడండి. సింపుల్గా ఇలా డెకరేషన్ చేశాను. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మా డెకరేషన్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఎలాగూ పండగ అంటేనే మార్నింగ్ లేచి అంతా క్లీన్ చేసుకొని గుమ్మం ముందు ముగ్గు పెట్టుకున్నాను. చూడండి నా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేను ముగ్గులో ఈ రౌండ్స్ వేసాను కదా, అవి ఏంటి అంటే వినాయకుని పాదాలని అంటాం మేము. జాజితో వేస్తాము, కానీ నా దగ్గర జాజు లేదని ఇలా పిండితో వేసాను. ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి 3 రకాల నైవేద్యాలు చేశాను. వినాయక చవితి అంటేనే గుర్తుకొచ్చేది వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు. అందుకని నేను ఉండ్రాళ్ళ పాయసం చేశాను. వినాయకుడికి 3 రకాలు కానీ 5 రకాలు కానీ నైవేద్యాలు సమర్పించాలి కదా, అందుకని సేమియా కూడా చేశాను. అలాగే చింతపండు పులిహోర కూడా చేశాను.
ఇలా 3 రకాల నైవేద్యాలు చేసి యూట్యూబ్లో చూసుకుంటూ పూజ చేసుకున్నాను. మా బాబుకైతే వినాయక చవితి అంటే చాలా ఇష్టం. అంతే కదా, పిల్లలకి ఈ పండుగ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. మనకు కూడా చిన్నప్పుడు ఇలానే ఉండేది కదా. నేనైతే ఇప్పటికి కూడా ఫస్ట్ క్యాలెండర్ రాగానే వినాయక చవితి ఎప్పుడు ఏ రోజు వస్తుందనే చూస్తాను. మీరు కూడా ఇంతేనా? ఇలా మా ఇంటి వినాయకునికి పూజ చేసుకొని పండుగని సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవరు ఏ పని చేసినా విఘ్నాలు లేకుండా అంతా మంచి జరిగేలా చూడవయ్యా మా చిన్ని గణపయ్య. జై బోలో గణేష్ మహారాజ్కి జై.